ఓం శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 5వ తేదీ నుండి జనవరి నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశిలోనే కుజగ్రహం నీచ స్థితి వక్రస్థితి, అలాగే 3వ స్థానంలో కేతుగ్రహం, 6వ స్థానంలో బుధ రవి గ్రహాలు, 8వ స్థానంలో చంద్ర శుక్ర శని గ్రహాలు, 9వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాల కిందనే చెప్పవచ్చు. అయితే శుభాధిక్యత ఉండి ఉంటుంది. అదే రాశిలో కుజగ్రహ స్థితిని అనుసరించి కొంత ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. అదే ఆ కుజగ్రహం వక్రంగా ఉన్నాడు కాబట్టి ఇది కొంత అనుకూలమైన పడే పరిస్థితి ఉంటుంది. అంటే వ్యతిరేక ఫలితాలని అయితే ఇవ్వడు, అదే అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ వ్యతిరేకమైన ఫలితాలు అయితే ఉండవు, సాధారణంగా ఉంటుందని అర్థం. కాబట్టి కుజగ్రహ ప్రభావం కొంత గతంలో కంటే తగ్గి ఉంది కాబట్టి పర్వాలేదు. అయితే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొత్త నిర్ణయాలు ఏవి ఈ వారంలో పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. అలాగే మాట తీరు వ్యవహారం కూడా కొంత కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే 10 మందిలో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడండి. ఎవరికి కూడా ఈగో హర్ట్ అయ్యే పద్ధతిలో మాట్లాడడం అనుకూలం కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా ఎక్కడో చోట మాటల ద్వారా పెళుసుగా మాట్లాడడం, దాని తర్వాత అవమానాలని ఇబ్బందుల్ని ఎదుర్కోవటం జరగవచ్చు. కాబట్టి మనకు ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత తెలిసినా అది ప్రకటించేటప్పుడు చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించుకొని దాని ప్రకారం మాట్లాడుకోవడం మంచిది. అందుకని సభలో ఉండేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మన వాళ్ళు అనుకూలంగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు అని చనువుగా పొరపాటు మాటలు మాట్లాడితే ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుందని తెలుస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి, కొంత మధ్యస్థమైన ఫలితాలే చూపిస్తున్నాయి. ఆరోగ్యపరమైన విషయాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడి కొంత తగ్గుతుంది. అయితే పూర్తిగా తగ్గడం అనేది జరగదు, కానీ కొంతవరకు శాంతంగా అనిపిస్తుంటుంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. అలాగే సంతానం మీద మంచి సంతానం వలన అనుకూలత ఎక్కువగానే ఉంది. సంతానం వలన కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. సంతానం యొక్క వృద్ధి మనకి కనబడుతుంటుంది. అది సంతోషాన్ని ఇచ్చే పరిస్థితిలో ఉంటుంది. అలాగే
భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత ఉన్నది. అలాగే కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు అలాంటివి పెట్టుకోవడం అంత సరైన సమయం కాదు. ఈ వారంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. అంటే జూద ప్రక్రియలాగా షేర్ మార్కెటు మరి రియల్ ఎస్టేటు అలాంటి వాటి జోలి ఈ వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి వెళ్లకుండా ఉండటమే మంచిది. కాబట్టి అది గుర్తుంచుకోండి, ఆ సందర్భాన్ని బట్టి ఆలోచన చేసుకోండి. అలా భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది. భాగ్యం అంటే మనం గతంలో పెట్టిన పెట్టుబడులు పెరుగుతాయి, అనుకూలపడతాయి. అలా గతంలో చేసిన పనులు వృద్ధిలోకి వస్తాయని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా ప్రయత్నాలు చేసేదానికి మాత్రం ఇదంత అనుకూలమైన విషయం కాదు. అలాగే ఉద్యోగ విషయంలో ఎవరి అనుకూలత ప్రకారం ఎవరు ఏది ఇష్టపడతారో అటువంటి వృత్తి ఉద్యోగాదులకి గట్టిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంత అనుకూలపడే అవకాశం ఉన్నది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలతనే ఉందని చెప్పవచ్చు. అదే చేసే ఉద్యోగంలో కానీ ప్రయత్నం చేసే విషయాల్లో కానీ అనుకూలత బాగానే ఉంటుంది. అయితే మనం చేసిన పనులకి సాధారణమైన గుర్తింపు ఎప్పటిలాగానే ఉంటుంది. అయితే కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధనపరమైన ఖర్చులు కూడా పెద్దగా ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు, సాధారణ స్థితే ఉంటుంది. తప్పనిసరి అవసరమైన విషయాల్లోనే కొంత ఖర్చులు జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా ఒక లెక్క ప్రకారం జరుగుతుంటాయని అర్థం. అంటే అంత పెద్ద ఇబ్బందికరమైన విషయాలు అయితే కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి పడేవి ఉండవు, సాధారణ స్థితే ఉంటుంది. మొత్తంగా ఈ కర్కాటక రాశి వారికి చూడగా అన్ని రకాల విషయాల్లో కూడా సాదాసీదాగానే ఈ వారం గడిచిపోతుంది. ప్రత్యేకమైన విషయాలంటూ పెద్దగా ఏమీ జరగవు. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి, అలా కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలత బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ వారం సాధారణ యోగాలతోనే తృప్తి పడవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. అయితే ఎక్కువ శాతం వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు, లేదా వాయిదా పడవచ్చు. వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే అవి అంత పూర్తిగా అనుకూలత లేనటువంటి పరిస్థితులు కూడా చూడవలసి వస్తుంటుందని గుర్తుంచుకోండి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.